మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠం బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధిలో విఫలమయ్యాయని విమర్శించారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19న కేటీఆర్ కరీంనగర్ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఏదైతే గతంలో చేసిన పరిపాలన మన చూసిండ్రు, ఇప్పుడు 2 సంవత్సరాల బీజేపీ మాటలు మాట్లాడు, ఇంత కేంద్ర మంత్రిగా ఉన్నాడు, రూపాయలు రాలేదు, చారణ బిల్ల రాలేదు, ఇక్కడ ఎన్నడో మాట్లాడడం లేదు, డంప్యాడ్ ఇస్తున్నాడు, డంప్యాడ్ చేయలేదు, అన్ని పెండింగ్ ఉన్నాయి, వీళ్ళతో కాదు, మళ్ళీ మీతోనే కావాలి అనే ఉద్దేశం. మరి ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం వస్తే కావచ్చు, కానీ 3 సంవత్సరాలు వెయిట్ చేసినా చేయకుండా మేము వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి మోసపోయినా మళ్ళీ మోసపోము అని క్లియర్ చెప్పింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని వెయిట్ చేస్తాం. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి గతంలో లేని విధంగా మెజార్టీ కల్పిస్తాము, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తామని చెప్పి ప్రజలకు పవన కనబడుతుంది. క్లియర్ ఏదో మొక్క పెట్టడానికో కాదు, కానీ వాస్తవాలు అలానే ఉంటాయి, కనబడతా ఉంటాయి. 100% రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీ. మేము కాదనేది బీజేపీలో అడగండి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చెప్పినాక వాళ్ళ క్యాడర్ అది చెప్తుంది. లేదా మేము ప్రజలు కూడా విస్మరించిపోయని చెప్పి, అందుకే ఏ నాయకుడంగా గ్రామాలకు మీటింగ్ పెట్టాడు, తిరుగుతారండి, అక్కడే స్టేట్మెంట్ ఇస్తారు. ప్రజలలో వ్యతిరేకత కనబడుతున్నది, ఈ ప్రజల వ్యతిరేకత ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నది మెల్లమెల్లగా. గతంలో లాస్ట్ 1 year మన వ్యతిరేకత లాస్ట్ 6 నెలలకు ఉంది, అప్పుడు కూడా మనకి ఇక్కడ సింటమ్స్ రాలేదు, కానీ ప్రజల్లో డైరెక్ట్ వ్యతిరేకత అనేది కనబడుతుంది. కాబట్టి రేపు రాబోయే గవర్నమెంట్ మనదే, అందులో ఎక్కడ డౌట్ లేదు. నేనేమంటా ఒక ఓపిక అనేది ఉన్నారు, మనిషికి సమయం ఉండాలి, లౌక్యం ఉండాలి. ఆ లౌక్యం నిజంగా మనము అడుగు వేసుకోవాలి. ఈ రోజు మళ్ళీ సంగ్రహించు, మరి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదంటున్నారు, మరి మాకు ఓటేస్తారా? మాకు ఓటేస్తే ప్రజలు ఆలోచిస్తారు, మరి కేంద్రంలో లేదు, రాష్ట్రం లేదు, మీకు ఓటు వేయాలి ఎందుకని కూడా అడుగుతారు వస్తారు. అది కూడా అడిగితే మా సర్వేలో చెప్పిర్రు, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్కి మీరు మంచిగా చేసి అంటారు కదా, మరి టీఆర్ఎస్కి ఓటేస్తే మీకు ఏం లాభం అని అది కూడా అడిగించారు. వీళ్ళేమన్నది ఈ రెండు పార్టీకి గెలిచింది మాకేం లాభం వచ్చింది, 2 సంవత్సరాలు ఏమన్నా ఇంకా 3 సంవత్సరాలు చేయడు కాబట్టి మా కసిగా తీర్చుకోవాలి వీళ్ళ మీద, డెఫినెట్గా మేము టీఆర్ఎస్కి వేద్దామని చెప్పేసి. ఇక డెవలప్మెంట్ చేసింది వాళ్ళే, డెవలప్మెంట్ చేస్తే కూడా వాళ్ళే, నమ్మకం మాకుంది. డెవలప్మెంట్ మా దగ్గర 30 సంవత్సరాలు నిన్న మధ్యవేసి అవడంగా వాళ్ళకి రెడ్డి సంఘం విడిపోతే క్లియర్గా వాళ్ళు కూడా చెప్పింది. మా పాపిరెడ్డి సార్ ఒక సార్ ఉంది, మా పాపిరెడ్డి సార్ అడిగితే ఉన్నప్పుడు ఆ పాపిరెడ్డి సారు మేము చిన్నగా 4వ తరగతి నుంచి మాకు పీటీ సార్, పీటీ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచినప్పుడు పోతే సప్తరి కాలంలో ఇల్లు ఆయన ఉన్న వాళ్ళ భార్య పిలిచిన మాట్లాడిందంటే, బిడ్డ 36 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాను, 36 సంవత్సరాల క్రితం. అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఇద్దరు ఉన్నాము. ఆ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇంటి ముందర బోరింగ్ లేదు బిడ్డ, రోడ్డు పక్కకి పెట్టి బోరింగ్ లేదు, నల్ల కూడా మనం పోయి బోరింగ్ కాడ ఉక్కచ్చుకున్న పరిస్థితి వచ్చింది. 36 సంవత్సరాలు ఇంటి పనులు కడతాన్నా, నా ఇంటి ముందర రోడ్ వేయవా అంటే 36 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడ్డ రోడ్ ఏ పరిస్థితి లేదు. ఈరోజు రోడ్డు లేని ఇల్లు లేదు, కరీంనగర్ రోడ్డు లేని ఇల్లు లేదు. అక్కడ మారుమూల ప్రాంతం కూడా రోడ్డు తీసుకుపోయిన ఘనత ఈరోజు. నిన్న మాట్లాడితే ఏ ఒక్కరు మాకు రోడ్డు కావాలని లేదు, అంత అద్భుతంగా డెవలప్ అయింది. అదే చెప్తున్నాడు, ఇంకెవరికి కోటేస్తాం పైసలు మేము, మా ఇంటి ముందర రోడ్డు అడగకపోతే తీసినాం, ఇప్పుడు అడుగుదామంటే దిక్కే లేదు, ఒక దగ్గర రూపాయి లేదు. కాబట్టి అన్నం తిన్నాం మేము, మేమందరము డెవలప్మెంట్ కోటేస్తున్నాం భావన ప్రజలు ఉన్నది. కాబట్టి మనం ఈరోజు గంటాబద్దని చెప్తాం, మళ్ళా 50% ఎవరు కైవసం తీసుకుంటాం. మాతో పాటు సర్వే కాంగ్రెస్ కూడా తీసుకుంటారు, వార్డు సర్వే చేసుకుని తెలుసుకోవడం మాకు తెలుసు, బీజేపీ సర్వే చేసుకోవడం మాకు తెలుసు. వాళ్ళు ఇచ్చి రిపోర్ట్ పరేసినండి, వాళ్ళు ఇచ్చి రిపోర్ట్ సార్ 80% కాంగ్రెస్ ఓటు వేయం సార్ బిలో 10 లోపలనే వస్తాం. బీజేపీ కూడా కంటే 12, 13, 14 గవే ఉన్నది, అందులో మెజార్టీ మనకి ఉంది కాబట్టి మిక్సింగ్ వస్తూ ఉంటుంది. ఎవరు
ధైర్యంగా ముందుకు పోతే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. కానీ ప్రభుత్వ పరంగా ఉన్న మా కోట్లు ఏమంటే మాత్రం వాటి ఓటేసే పరిస్థితి లేదు. ఈవెన్ మన క్యాండిడేట్ వీళ్ళందరినీ తయారు చేసి మనమే కదా. పార్టీ ఇవన్నీ మోసం చేయలే, పార్టీని మోసం చేసిన పోయింది, పార్టీలో లబ్ధి పొంది పోయింది. అటువంటి చాలా మంది తయారు చేస్తాం. లాస్టంగా దేవుడు నిర్ణయం చేసి ఏంటంటే దొంగలు ఎక్కువ పెడతాడు. పార్టీని ఉపయోగించుకొని పార్టీ కోసం వచ్చి పార్టీని ఉపయోగించుకొని పోయిన వాళ్ళు భూస్థాపితమే తప్ప కానీ పార్టీ భూస్థాపితం కాదు. ఇటువంటి చాలా మంది చూస్తుంటారు. కాబట్టి అదే పడకుండా ముందుకు పోతాం, ఒక్కబాటు లేకుండా ముందుకు పోతాం. మాకు కూడా ఆఫర్లు వచ్చినాయి, వస్తాం వాళ్ళు లేదు నో ఒకటే పార్టీలు ఉన్నాం, అదే పార్టీ స్టాండ్ అయితే చెప్పుకున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చెప్తున్నాం, 66 డివిజన్లు బట్టి విడిచిపెట్టేది లేదు. ఇది కమిటీ వేసుకుంది. మన కేటీఆర్ గారు మీటింగ్ పెట్టేప్పుడు ఒక కమిటీ వేసుకుంది. హరీష్ రావు గారికి ఎన్నికలు లేవు ఇక్కడ. సో హరీష్ రావు గారికి ఎన్నికలు లేవు, సిద్దిపేట ఎన్నికలు లేవు. కాబట్టి హరీష్ రావు గారిని ఇన్ఛార్జ్ చేయమని చెప్పు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనకి సీపీ చేసిండు, వారిని ఒక ఇద్దరు ఇన్ఛార్జ్ చేసుకోమని. వారి ఆధ్వర్యంలో ఒకసారి మీటింగ్ పెట్టుకుందని చెప్తే దానికి అనుగుణంగా 19 తారీఖు కేటీఆర్ కోసం 19 నాడు తెలుసు ఎంఎం పార్టీ మనతో పొత్తు రాదు. ఎందుకంటే మన ప్రభుత్వం లేవు, ప్రభుత్వం దిగిపోతే రాదు. ఎంత జరిగిపోయి చెప్పగలి చెప్పి మనం చెప్తున్నాం అంతే కదా. కానీ వీళ్ళు ఫేస్ మైనార్టీ సోదరులు కూడా డెఫినెట్గా మన ఫేవర్ ఉన్నది. చాలా మంది రిజల్ట్ ఎట్లా అద్భుతంగా చేసుకొని వస్తాం. సో జమీల్ బాయ్ కూడా మనం చెప్పిన కూర్చొని ఎవరు దయచేసి సీట్ ఒకటే ఒకటి టికెట్ మనం ఫైనల్ చేసుకున్నాం. ఒక మైనార్టీ కమిటీ చేసుకొని అలా కూర్చొని డివిజన్ వైజ్ చూసుకొని మాకు ఎవరు దగ్గర దూరప్పుడు ఇవ్వలేడు. కమలాకర్ పార్టీ దగ్గర అంతా దాని దగ్గర ఇవ్వలేరు. గెలుపు ఉండాలి, మన క్యాడర్ ఉండాలి. గెలిచినాక పార్టీని మోసం చేసి పోగొట్టుగా ఉండకుండా నిజాయితీగా పనిచేసి ఉండాలని మా ఆలోచన. రాజకీయాల్లో ప్రభుత్వం లేనప్పుడు కొంచెం మనం వీకెత్తారు. అసలు దొంగలు ఎప్పుడు కనబడ్డాడు, ప్రభుత్వం లేనప్పుడు దొంగలు కనబడతారు. అసలు మోసం చేసే వ్యక్తులు ఎక్కడ ఉంటారంటే ప్రభుత్వం లేనప్పుడు ఉంటారు. ఓహో ఆహో గంగులా ఉన్నాడు, పార్టీ పోతుంది, ఇప్పుడు పోతుంది. న్యాచురల్ ఎక్కడ ప్రభుత్వం లేదని కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ అర్థం అనుకుంటారు. అప్పుడు మనం విషయంలో పంపించుకుంటాం, అది మన చేస్తాం, మనకి జీతం. కాబట్టి నేనేమంటున్నా, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక దిక్కు వచ్చేవాళ్ళు, ప్రభుత్వం పార్టీ అండగా పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు జీవితంలో క్షమించారు. మెయిన్గా ప్రజలు క్షమించారు. మన పార్టిసిపేట్ దయచేసి టికెట్ 60 ఇవ్వాలి. రస్మాయి బాలకృష్ణ గారికి ఒకటే వార్డు ఉంటుంది అలుగురు. సో వారిని రిక్వెస్ట్ చేసిన ఇక్కడ ఒక 15 డివిజన్లు రస్మాయి బాలకృష్ణ గారు వస్తారు. ఒక 15 డివిజన్లకు ఒక ఇన్ఛార్జ్ చేసుకొని 60-60 మందికి డివిజన్ తీసుకుంటాం. ఈ డివిజన్లో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసుకుంటాం. గ్రామ పంచాయతీలలో ఎన్నికలు షామ్స్ రెడ్డి ప్యాక్ చేయమని అతను ఒక ఇన్ఛార్జ్ తీసుకుంటాం. అట్లా ఇప్పుడు పిల్లి మహేష్ ఉన్నాడు, వాళ్ళకి ఎలక్షన్. అట్లా ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ చేసుకుంటాము. నుస్లాపూర్లు కానీ, తర్వాత వీరవకోళ్ళు కానీ, వీరవకోళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి, రాబడుగులు కానీ, ఇట్లా ఒక్కొక్క నాయకుడిని ఒక వార్డుకు ఇన్ఛార్జ్ చేసుకుంటాము. చేసుకొని పండుగ తయారు చేసుకుంటాము. ఆ ఎన్నికల వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. అద్భుతంగా పనిచేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన పార్టీకి చెప్పు చేరకుండా దొంగలు పోయి వచ్చిపోతారు. నిజమైన టీఆర్ఎస్ కార్యకర్త పోలే ఆ పార్టీ పట్టుకున్నాడు. సో అటువంటి నాయకులందరూ ఇన్ఛార్జ్ చేసుకుంటాము. మాకు వేరే భేదాభిప్రాయం లేదు పైసా. మాకు ఎవరికి పార్టీ గెలవాలి, అక్కడ పార్టీ గెలిపించాలి. పార్టీ గెలవాలంటే అన్ని ఏ శక్తులు చేయాలో చేసుకోవాలి. ఇప్పుడు మాకు మళ్ళీ వచ్చిండు, మా రాజమండ్రి వచ్చిండు రాజమండ్రి కదా, మళ్ళీ ఉన్నాడు. అది కలిసింది ఇక్కడ గోపాల్పూర్. ఆ గోపాల్పూర్ చూసే కలిసింది అక్కడ మా సంపదావుడు ఉన్నాడు. నువ్వు ఎన్ని సర్వే చేయి 90% మనమే చెప్తాను. వచ్చినక్కడ ఎన్ని సర్వే చేయి. కాంగ్రెస్ క్యాండిడేట్ అభ్యర్థి పెడతామనడంగా లేదు వాళ్ళకి. బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా నాకు తెలిసి డౌట్ దొరుకుతలేదు. ఏ సర్వే 80% 90% మనది. అదే మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చింది రిజర్వేషన్ అనుకూలంగా కావాలి, అంతేగాని అత్త అయిపోయింది ఇట్లా కూర్చొని తెలిసే పరిస్థితి. అటువంటి వాటిని ఇక్కడ ఒక 12-15 ఉన్నాయి. 12-15 బ్రహ్మాండంగా ప్రజలు ఓటేసే పరిస్థితి వచ్చింది అక్కడ. సో ఇక వాళ్ళు ఏం చేస్తారు, మన పార్టీకి పుంజాలి, వాళ్ళకి టికెట్లు ఇచ్చేటప్పుడు క్యాండిడేట్ లేరు. మన ఉపయోగపడతాం, ఈ దాంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇబ్బందులు ఉంటాయి, రాజకీయాలు ఇవన్నీ ఇబ్బందులు తప్పదు. యూ హ్యావ్ టు ఫేస్. ఎందుకంటే మనం గెలిపించిన 10 మంది ఎమ్మెల్యే పేరు కావచ్చు, కానీ ఈ భూమి ఉంటుంది, రాజకీయం ఉంటుంది, మనం ఉంటాము. ఇంకో 25 సంవత్సరాలు రాజకీయం చేసే అవకాశం ఉన్నది మనకు. కాబట్టి తెలియదు 5 సంవత్సరాలు టెంపరీ రిలీఫ్ అయితే కావచ్చు, కానీ పర్మనెంట్గా పొద్దున ఈ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దెబ్బతిన్నాం మనం, మళ్ళీ 15 సంవత్సరాలు దెబ్బతిన్నాం. ఇక 15 సంవత్సరాలు అద్భుతంగా రూఢి తీసుకుంటూ పోతాము. చాలా కొత్త నాయకత్వం వచ్చి పార్టీని బలోపేతం తీసుకుంటూ పోతాము. టెంపరీగా బాధపడుతున్నాం కావచ్చు, టెంపరీగా ఈ 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడుతున్నాం కావచ్చు.
టెంపరీగా విమర్శలు ఎదుర్కొంటారు కావచ్చు, టెంపరీ 5 సంవత్సరాలు చాలా మంది ఇబ్బంది పెడతారు కావచ్చు, కానీ ఉమ్మెత్తున ఎదిగిన కెరటం వల్ల 15 సంవత్సరాల వెనుకలు పరిపాలించే దిశగా టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అనే మాత్రం డౌట్ కాలుకు నొప్పి కాగానే పుట్టినోడు కాదు, శాశ్వతంగా వికలాంగుడు కాదు, టెంపరీ ఉంటుంది కావచ్చు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతాం. ఆ దిశగా పార్టీ స్టార్ట్ చేస్తాం, ఆ పార్టీ దిశగా అడిగేస్తాం. మా కేసీఆర్ గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చినాం. కేసీఆర్ మొన్న నచ్చింది చెప్పేసాను. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. ప్రజలుగా చాలా ఎదురు చూస్తున్నారు. 2 సంవత్సరాల్లో అది ఏం చేయడానికి 3 సంవత్సరాలు చేస్తాడు నమ్మకం లేదు. కాబట్టి మీరుగా మా సమస్యల పోరాటానికి మీరు మద్దతు ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరేరు. బీఆర్ఎస్ పార్టీ పొద్దున డెఫినెట్గా మీరు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకోదాకా పోరాటం చేసుకుంటాము. రేపు ప్రజాక్షేత్రం పోతాము, ఆ వాడల్లో పోతాం, ఆడకు పోయి ఇక మీకు ఇది చేసినాం, మీరు ఆపేసాము. ఆ దిశగా ప్రజలకు చైతన్యం చేసే దిశగా ఇస్తాం. టికెట్ అంటారా? ఎస్, డెఫినెట్గా టికెట్ ఇస్తాం. ఒకరికి ఒకరికి ఇస్తాం. ఒకటి పోటీ ముగ్గురు పడ్డప్పుడు దానికి సర్వే ఇస్తాం. రేపు కేటీఆర్ మీకు అదే చెప్తారు. కేటీఆర్ గారు వచ్చి ఎట్లా సర్వే ఇస్తాము, ఏం చేస్తాము, అందరు ఎట్లా కాపాడుకుంటామో 19th నాడు మీ అందరితో మాట్లాడతాడు. ఒక డే మొత్తం ఉంటాడు. మోస్ట్ 18th నైట్ వచ్చి 19th ఉంటా అంటుండు, ఏమో తెలియదు. కాబట్టి ఆ దిశ కూడా ఇస్తాం. దయచేసి నేను ఒక్కటి అందరికి మా రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. రిప్రజెంటేషన్ ఇచ్చేసుకొని నాకు మొహమాటం పెట్టి ఇబ్బంది ఏమవసరం లేదు. మీరు నిజంగానే మీకు ఆ వాడల పట్టుకుంటే మేమే వచ్చి మీ ఇంటికాడ బీమా ఇచ్చే స్థితి పట్టుకుంటాం. ఇక నాకు ఫోన్ చేస్తే నేను అయితే 24 ఫోన్ ఆన్లే ఉంటా, ఫోన్ మాట్లాడుతూ ఉంటా. ఇబ్బంది చేస్తే అవసరం లేదు. నాకు మీద కోపం లేదు, ప్రేమ లేదు, ఏం లేదు. పార్టీ గెలవాలి, పార్టీని బలోపేతం చేయాలి, ఆ దిశగా ఉన్నది. ఇంకొకటి కాబట్టి నిజాయితీగా పార్టీకి పనిచేసే వాళ్ళు గెలిచే సత్తా ఉండడం, నీ ఇంటికి వచ్చి బీమా ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటాం. అంటే అర్వానికి కానీ అందరూ కూడా మనం పార్టీ గెలవాలని పోతుంది. పార్టీ నేనే గెలవాలి, నాకు టికెట్ ఇస్తావా, లేకుంటే నేను పార్టీకి వెళ్ళిపోతా అంటే ఎప్పటికి కూడా మనం మారం. ఇదే కాదు అవకాశం. అని ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం దిశగా అడుగులేస్తుంది. ఇది మన పార్టీ. ఒక పార్టీ వేరే పార్టీ చేస్తే ఒక పేరు మన పార్టీ జీవితంలో వాడు ఏం కాడు, కానీ జబ్బకు సంచేసుకుని తిరుగుతూనే ఉంటాడు. జబ్బకు సంచేసుకుంటూ తీసుకోవడానికి ఏమి చెప్పినా చెప్తాడు. సో మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి, ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమాలు ఉంటాం పార్టీ. కాబట్టి రేపు ఈ పార్టీని కాపాడుకునే బాధ్యత మన ఉంటాయి. కాబట్టి మాకు బేసిజాలు లేవు. నా ఓడే మేయర్ కావాలని లేదు, నా ఓడే కార్పొరేట్ కావాలని లేదు, నా పార్టీ ఓడి మేయర్ కావాలని, నా పార్టీ కార్పొరేట్ కావాలని ఉద్దేశంతో